ఎకరానికి 12,000 పెట్టుబడి సాయం ఇస్తామని సీఎం ప్రకటించడంపై కరీంనగర్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రైతు భరోసాపై జిల్లా రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు వృత్తిని ఈ నెల 26 నుంచి అమలు చేస్తామని తెలంగాణ కేబినెట్ భేటీలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే 2 లక్షల రుణమాఫీ ఏక మొత్తంలో చేస్తామని ఇంకా పూర్తిగా అమలు చేయకపోవడంపై రైతులు కొంత అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయమై రైతులతో పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. అయితే తెలంగాణ కేబినెట్ లో సీఎం ప్రకటించినటువంటి రైతు భరోసా ఈ జనవరి నుండి అమలు కానుందని చెప్పేసి అన్నారు. అయితే సంక్రాంతి కానుకగా 2025 సంవత్సరానికి గాను రైతులకు రైతు భరోసా ఇస్తామని 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా ఎవరికైతే భూమి లేదో వారికి కూడా 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అన్నాడు. దీని పట్ల రైతులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అయితే ఏమనుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైతు రుణమాఫీ అనేది పూర్తి కాకుండానే మళ్ళీ ఈ కొత్త పథకాల మీద ఫోకస్ పెట్టే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రైతు రుణమాఫీ ఫస్ట్ చేసి తర్వాత రైతు భరోసాను పూర్తి చేయాలి. అలాగే 15,000 ఇస్తాన మళ్ళా రైతు భరోసాను 12,000 కుదించడం అదొకటి బాధాకరం రైతులకు. ఈ పథకాలు అమలు విషయంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందిందని అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం రైతు బంధు పే చేయలే, మళ్ళీ ఇప్పుడు మళ్ళా రైతు భరోసాకు 12,000 కుదింపని అదొకటి మిస్టేక్. అంటే ప్రభుత్వము వైఫల్యం చెందిందని అనడానికి కారణం ఇది. అలాగే రైతులకు 12,000 రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నది ఏ విధంగా ఇస్తాడనేది పూర్తిగా రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు కూలీలు అనేది తర్వాత ఇది కౌలు రైతులకు డబ్బులు ఇస్తామని అదొకటి హామీ ఉంది. ఆ హామీ కూడా ఎట్లా పూర్తి చేస్తారనేది ఈ పూర్తిగా రైతులకు అయోమయంలో ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాత్రము రైతులు రైతు భరోసా ఇచ్చినందుకు మాత్రము హ్యాపీగానే ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా గతంలో ప్రకటించినటువంటి ఏదైతే ఆ వాగ్దానాలు ఉన్నాయో అవి కూడా నెరవేర్స్తే బాగుంటుందని చెప్పి అన్నారు. మరికొందరు రైతులు మనతో ఉన్నారు, అది తెలుసుకుందాం. రేవంత్ అన్న ప్రభుత్వంలో రైతు భరోసా ఇస్తా అన్నారు, కానీ ఇప్పుడు దాన్ని కుదింపు చేసి మొన్నటిసారి రైతు బంధు ఇవ్వలేరు. ఇప్పుడు ప్రజెంట్ రైతు భరోసా అనేది 12,000 ఇస్తారు కాబట్టి పెట్టుబడి ఇక్కడ రైతులందరికీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఆ రైతు భరోసా అనేది ఏం సరిపోదు ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు ఇంకొకటి నిరుద్యోగులు కూడా చాలామంది క్యాలెండర్ రిలీజ్ చేసారు, కానీ ఇంకా నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ చేస్తలేరు. దానికోసం కూడా చాలామంది ఉన్నారు. తర్వాత రుణమాఫీ అనేది 100% జరగలేదు. రుణమాఫీ అనేది ఓన్లీ ఒక 70% జరిగినట్టుంది. ఊర్లలో చాలామంది, ఊర్లలో 100లో ఒక 50 మందికి కూడా జరగలేదు రుణమాఫీ. దాంట్లో నేను కూడా ఒకరిని. నాది రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు రైతు భరోసా కూడా ఇస్తుండే కానీ అందరూ సాటిస్ఫైగా లేరు. రైతులు కూడా ఎవరు సాటిస్ఫైగా లేరు. అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే మరో రైతు ఉన్నాడు. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుంచి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది, రైతులు ఏ విధంగా ఉన్నారు అనేది తెలుసుకుందాం. చెప్పండి. ఈ 6 పథకాలు అనేవి రేవంత్ రెడ్డి చెప్పారు కదా, గత ప్రభుత్వం మా దగ్గర ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇస్తలేదు. ఈ 6 పథకాలు అన్నీ ఇస్తేనే అందరు రైతులు సంతోషపడతారు. అయితే ప్రస్తుతానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం రైతులు రైతు భరోసా తీసుకోవడానికి మాత్రం సంతోషంగానే ఉన్నారు. అయితే అదేవిధంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందో 6 గ్యారెంటీలు, దాంట్లో భాగంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో మాత్రం చేయలేకపోతున్నారు. రైతులను ఆదుకునే పరిస్థితి లేకుండా పోతున్నది ఈ గవర్నమెంట్లో కూడా. అయితే గత గవర్నమెంట్ కూడా మాటల మందమే అయింది, ఈ గవర్నమెంట్ కూడా మాటల మందమే చేస్తున్నది అని చెప్పేసి వీరు భావిస్తున్నారు. అయితే ఈ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా ఆచరిస్తే బాగుంటుందని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.